నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి విడుదల రజని నిన్న ఆమె తాజాగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఆమెపై ఏదైతే ఏసీబీ కేసు నమోదు చేసిందో ఆ వ్యవహారంలో ఆమె లావు కృష్ణదేవరాయలు గారి పేరు చెప్పడం జరిగింది. ఆ తర్వాత లావు కృష్ణదేవరాయలు గారు కూడా స్పందించారు. మరి మొత్తానికి ఆమె గురించి కొన్ని కీలక నిజాలు అయితే బయటపడ్డాయి. అసలు ఆ నిజాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మనం గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్లయితే టీడీపీ మద్దతుదారులకు కానివ్వండి, ఎవరినైనా సరే టీడీపీ కార్యకర్తలను కానివ్వండి, ఎంత ఇదిగా ఇబ్బందికి గురి చేశారో మనకు తెలిసిందే. మరి తాజాగా విడుదల రజనీ కూడా ఈ శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించడంలో ఆయన ముఖ్యంగా టీడీపీ సానుభూతిపరుడు కాబట్టే ఆమె చేయించిందని పలు వార్తలు వస్తున్నాయి. దీన్ని ఈ కేసులో ఎవరైతే నిందితుడిగా ఉన్నారో పల్లె జాషువా గారు లిఖితపూర్వకంగా ఇచ్చిన స్టేట్మెంట్లో ఉన్నట్టుగా కూడా తాజాగా వార్తలు వస్తున్నాయి. సార్ ఏంటి సార్ అసలు ఈ కేసు ఎలా ఉండబోతుంది, మరి మొత్తానికి ఏమంటారు మీరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అక్రమాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చటమే కాకుండా ఆర్థిక విధ్వంసానికి చేయటమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి మంత్రులకి అక్రమాల్లోనూ అవకతవకల్లోనూ అవినీతిలోనూ ట్రైనింగ్ ఇచ్చి ప్రోత్సహించిన సందర్భం మనం చూసాం. ఇది వాస్తవం. రెండోది, బూతులు తిట్టడంలో కూడా ఎక్కువ బూతులు తిడితే మంత్రి పదవులు ఇచ్చిన సందర్భం కూడా మనం చూసాం. నిష్పక్షపాతంగా దీన్ని అనాలిసిస్ చేయవలసి వస్తే విడుదల రజని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిలకలూరిపేట నియోజకవర్గానికి అప్పట్లో ఎమ్మెల్యేగా గెలిచింది. గెలిచిన తర్వాత అదృష్టమో దురదృష్టమో తెలియదు కాదు, జగన్ రెడ్డి గారి పరిపాలనలో సెకండ్ హాఫ్లో అనుకోకుండా ఊహించని విధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహించింది. తర్వాత విడుదల రజని బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఆమె యుఎస్లో సెటిల్ అయిన ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్లో ఉన్న వ్యక్తి. ఆమె బేసికల్గా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఆడబిడ్డ. సరే, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు, మంచిదే. యుఎస్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ నడుపుతూ బాగా పేరు మనీ సంపాదించుకొని సెటిల్ అయి తిరిగి ఆంధ్రప్రదేశ్ వచ్చి చిలకలూరిపేట ప్రాంతానికి సంబంధించిన ఏరియాలో ఒక ట్రస్ట్ పెట్టి సేవలు అందించి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. పత్తిపాటి పుల్లారావు గారు చిలకలూరిపేట నియోజకవర్గంలో అప్పట్లో లీడింగ్గా ఉన్న తెలుగుదేశం నాయకులు. ఆయన దగ్గర శిష్యురాలుగానో లేకపోతే ఆ పార్టీలో ఆయనకు సహకరిస్తూ రాజకీయ ప్రారంభం ఆమె అలా జరిగింది. సబ్సిక్వెంట్గా ఆమె పార్టీ మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత అనూహ్యంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో మర్రి రాజశేఖర్ అని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా పనిచేసిన కార్యకర్త ఉండే. ఆయనకి బహిరంగ సభలో ఎలక్షన్కి ముందు వైఎస్ జగన్ రెడ్డి గారు రాజశేఖర్ అన్నని ఎమ్మెల్సీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మంత్రి పదవి ఇస్తానని ఫస్ట్ మంత్రి పదవి అనౌన్స్ చేసిన జగన్ రెడ్డి గారు పబ్లిక్లో చిలకలూరుపేటలో మర్రి రాజశేఖర్కి. తర్వాత అది ఇవ్వలేదు, అది వేరే విషయం. ఆయన ఇచ్చిన ప్రామిస్ ఫుల్ఫిల్ చేసుకోవాలా. ప్రభుత్వం దిగబోయే టయానికి ఎమ్మెల్సీ ఇచ్చారు. సబ్సిక్వెంట్గా మర్రి రాజశేఖర్కి విడుదల రజనీకి సరైన ఇది రిలేషన్ లేకపోతే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండటం వల్ల ఆయన పార్టీ వీడి రీసెంట్గా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతానని చెప్పారు. ఎమ్మెల్సీకి రిజైన్ చేశారు. సో విడుదల రజనీ గారు ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు నాలాంటి వాళ్ళు లేదా కొంతమంది ఏం భావించారంటే ఆమె సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ చదువుకున్న వ్యక్తి, ఏజ్ తక్కువ ఉంది. తర్వాత ఆమె పార్టీలో ఉండటం వల్ల, గవర్నమెంట్లో ఉండటం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి యుఎస్ నుంచి కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ రావటము, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా ఆమె సేవలు రాష్ట్రానికి ఉపయోగపడతాయి అని భావించాం. ఆ భావించిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం వల్ల లేకపోతే ఎందుకో తెలియదు అక్రమాలకి, అవినీతికి, కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా విడుదల రజని బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఆమెకు అంటడం వల్ల అట్లా తయారైందా ఏందా అనేది ఇప్పటికీ నాకు డౌటు. సో ఆమె చేసిన అవినీతి, ఆమె ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మినిస్టర్గా ఉన్నప్పుడు అక్రమాలు వెలుగులోకి ఎన్నో విధాలుగా వస్తూ ఉన్నాయి. సరే, ఎన్డీఏ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టొద్దు అని అనుకున్నారు. అంటే క్లియర్గా ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఒక లీగల్ ఫ్రేమ్వర్క్లో మాత్రమే కేసులు పెట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. అందులో భాగంగానే ఒకరి తర్వాత ఒకరు జైలు బాట పడుతున్నారు. వాళ్ళని పరామర్శించడానికి జగన్ గారు కూడా ఆ బాట పడుతున్నారు. ఈ నేపథ్యం మనం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. విడుదల రజనీ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు
అందరి దగ్గర పైసలు వసూలు చేశారు, అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఒక అలిగేషన్స్ ఎప్పటి నుంచో వినిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషింగ్ యూనిట్ అనేది ఎడ్లపాడు అనే చిలకలూరుపేట పక్కన ఉన్న ఒక గ్రామంలో స్టోన్ క్రషింగ్ యూనిట్ చలపతిరావు శ్రీనివాసరావు వాళ్ళు ఓనర్స్. వాళ్ళు బేసికల్గా తెలుగుదేశం పార్టీకి అభిమానులు. సో వాళ్ళకి విడుదల రజనీకి ఎక్కడ స్టార్ట్ అయిందంటే విషయం, వాళ్ళు అప్పట్లో ఆ ఏరియాలో బాగా పేరున్న అభిమానం ఉన్న నాయకుడు కోడెల శివప్రసాద్ గారు మాజీ ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా పనిచేశారు. ఆయన విగ్రహం పెట్టాలని వీళ్ళు ప్రయత్నించినప్పుడు స్టోన్ క్రషర్స్ ఓనర్ శ్రీనివాసరావు అనే అతను ఈమె అబ్జెక్ట్ చేసి పెట్టనివ్వకుండా చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వేరే గత్యంతరం లేక అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఆ స్టోన్ క్రషర్స్ ఇంట్లోనే పెట్టుకున్నారు కోడెల శివప్రసాద్ విగ్రహం. అప్పటి నుంచి వైరం స్టార్ట్ అయినప్పుడు ఈమె ఎమ్మెల్యేగా గెలవటం అదృష్టమో దురదృష్టమో వాళ్ళ మీద కక్ష సాధింపు స్టార్ట్ చేసింది. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజాలా యథావిధిగా ఆమె అందరి దగ్గర చేసిన పని అదే. ఈ విధంగా స్టార్ట్ చేసి వాళ్ళని బెదిరించింది. ఫస్ట్ ఈ విడుదల రజని ప్లస్ వాళ్ళ పిఏ ఇన్స్పెక్షన్కి వెళ్ళి చూసి పరిస్థితులు అవగాహన చేసుకొని వచ్చిన తర్వాత అప్పట్లో ఐపీఎస్గా ఉన్నటువంటి జాషువాని ప్రెజర్ చేసి ఆ స్టోన్ క్రషింగ్ యూనిట్కి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి విజిలెన్స్ ఎంక్వైరీ చేసి వాళ్ళని బెదిరించి డబ్బులు గుంజమని చెప్పింది. మొదట్లో ఆయన కొద్దిగా వెనక ముందు ఆడినప్పుడు సాక్షి విలేకరి మాధవరెడ్డిని తీసుకొని అప్పట్లో మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రెజర్ చేసి జాషువా మీద ప్రెషర్ పెట్టి వాళ్ళ మీద ఒత్తిడి చేసే కార్యక్రమం చేసింది. ఈ విషయాలన్నీ జాషువా గారు ఏసీబీకి ఇచ్చిన కంప్లైంట్లో రిటర్న్గా ఇచ్చాడు. ఆ రిటర్న్గా ఇచ్చిన దాంట్లో ఆయన చెప్పిన అంశాలు ఏంటంటే విడుదల రజని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత విజిలెన్స్కి జాషువా గారు మైన్స్ అండ్ జియాలజీ శాఖని ఇన్స్పెక్షన్ చేయమని అడిగారు. మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళు ఏం చేశారంటే ఒక జియాలజిస్ట్ థర్డ్ పార్టీ ప్రైవేట్ ఏజెన్సీకి అవుట్సోర్సింగ్ ఇచ్చి ఇన్స్పెక్షన్ చేయమన్నారు. ఆ ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో ఏమి ఇచ్చారంటే 10.5 crores పెనాల్టీ కట్టాలని ఇచ్చారు, అవకతవకలు ఉన్నాయని. జాషువా గారు అది పరిశీలించిన తర్వాత ఇది పొలిటికల్ మోటోతో తయారు చేయబడిన రిపోర్ట్ లాగా ఉంది, జెన్యున్ రిపోర్ట్ లాగా లేదు అని అభిప్రాయపడ్డారు. అప్పట్లో ఆయన్ని ప్రెజరైజ్ చేయటం వల్ల చేసే గత్యంతరం లేక ఆయన దాని మీద టేకప్ చేయడం జరిగింది. ఆ స్టోన్ క్రషర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మేడం గారిని కలవండి, మాట్లాడండి, లేకపోతే ఇంత పెనాల్టీ పడుతుంది 10 crores అన్నారు. సో వీళ్ళని ఇట్లా బెదిరించి భయపెట్టి టార్చర్ చేసి ఎట్లాగైతే కాకినాడ పోర్టుని బెదిరించి లాక్కున్నారో గుంజుకున్నారో అదే బాటలో ఆ స్టోన్ క్రషర్స్ వాళ్ళని ఇబ్బంది పెట్టి 5 కోట్లు విడుదల రజని డిమాండ్ చేశారనేది వెలుగులోకి వచ్చింది. గవర్నమెంట్ మారటం వల్ల విడుదల రజని మీద స్టోన్ క్రషర్స్ వాళ్ళు ఏసీబీకి కంప్లైంట్ ఇచ్చారు. సో ఏసీబీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత A1గా విడుదల రజని, A2గా జాషువా ఐపీఎస్, A3గా విడుదల రజని పిఏ రామకృష్ణ, A4గా వాళ్ళ మరిది గోపి వీళ్ళందరినీ బుక్ చేసి కేసు పెట్టారు. ఇన్వెస్టిగేషన్ క్లియర్ టెక్నికల్ ఎవిడెన్స్ డేటా అంతా సేకరించిన తర్వాత గవర్నర్ గారు అప్రూవల్ కూడా తీసుకున్నారు. 17A కింద ఈమెను అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఈ విధంగా నోటీసులు ఇచ్చినప్పుడు ఈమె అంతటితో ఆగకుండా ఈమె గోతిని ఈమె తవ్వుకున్నట్టుగా లావు శ్రీకృష్ణదేవరాయలు నర్సరావుపేట ఎంపీ, అప్పట్లో ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, ఆయన ఎంపీగా ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య వైరం ఉంది ఒకే పార్టీ ఉన్నప్పటికీ. సరే అనుకోకుండా ఇప్పుడు ప్రెస్ మీడియాలో లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీని ఇందులో గుంజటం వల్ల లావు శ్రీకృష్ణదేవరాయలు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి విడుదల రజని ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు, ఒక బీసీ మహిళని అక్రమంగా కేసులు పెట్టారు అని అంటున్నారు. అసలు కేసుకి బీసీ మహిళకి సంబంధం ఏంటి? అంటే బీసీలు అయితే, ఎస్సీలు అయితే, ఎస్టీలు అయితే కేసు పెట్టకూడదా? మరి ఈమె అక్రమంగా అవినీతిగా డబ్బు సంపాదించినప్పుడు ఆ బీసీలకి ఏమన్నా ఇచ్చిందా? ఒకటి. రెండోది, బీసీల దగ్గర డబ్బు వసూలు చేయలేదా? మరి ఇప్పుడు బీసీ ఎందుకు గుర్తొచ్చింది? ఏమంటే బీసీ కార్డు ప్లే చేయటం ఎంతవరకు కరెక్టు? ఈ మధ్యకాలంలో అప్పట్లో ఎంపీగా పనిచేసిన మాధవ్ అరెస్ట్ నోటీస్ ఇచ్చినప్పుడు కూడా కొంతమంది బీసీ కార్డు ప్లే చేశారు. అంటే ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అయితే అక్రమాలు కేసులు పెట్టినప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు? కార్డు అక్రమాలు చేసేటప్పుడు, అవినీతి చేసేటప్పుడు బీసీలు భాగస్వామిలా? మీకు వాళ్ళ దగ్గర నుంచి డబ్బు గుంజలేదా మీరు? ఇప్పుడు ఎందుకు బీసీ కార్డు ప్లే చేయాల్సి వచ్చింది? రెండోది, లావు శ్రీకృష్ణదేవరాయలు ఏం ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్తుంది. అప్పట్లో చెప్పినప్పుడు జగన్ రెడ్డి గారి దగ్గర ఆ పంచాయతీకి వెళ్ళింది, ఆయన ఏదో సెటిల్ చేశారని చెప్పింది. జగన్ రెడ్డి గారు నా ఆడపడుచులు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా బీసీలు, నా ఎస్సీలు అని చెప్పుకునే జగన్ రెడ్డి గారు దాని మీద మరి లావు శ్రీకృష్ణదేవరాయల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? రెండో క్వశ్చన్. ఈ రోజుకి కూడా ఇప్పుడైనా సరే విడుదల రజని ఆ కేసు ఫైల్ చేయొచ్చు కదా, ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు? ఇప్పుడైనా చేయండి, ఎన్డీఏ గవర్నమెంట్ విచారిస్తారు, అది నిజమో కాదో తెలియాలి కదా. రెండో అలిగేషన్, లావు శ్రీకృష్ణదేవరాయలు వైజాగ్లో చాలా భూములు తీసుకున్నారు, దానికి జగన్ రెడ్డి గారు సహకరించారు అని చెప్పారు. లావు శ్రీకృష్ణదేవరాయలు దానికి రిప్లై ఇచ్చారు,
ఈయన 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వైజాగ్లో విజ్ఞాన్ ఇన్స్టిట్యూషన్స్కి ఆక్షన్లో భూమి తీసుకున్నాడు. భూమి అలాట్మెంట్ చేయటం వేరు, గవర్నమెంట్ నుంచి తీసుకోవటం వేరు, ఓపెన్ ఆక్షన్లో ఎక్కువ రేటుకి పాడుకొని తీసుకోవటం వేరు. ఇందులో అవినీతి ఎక్కడుంది? కౌంటర్ ఇచ్చారు. సో ఈ విషయాలన్నీ లావు శ్రీకృష్ణదేవరాయలు బయటపెట్టారు. ఇప్పుడు ఏమైంది, ఏసీబీ వాళ్ళు ఈ స్టోన్ క్రషర్ వాళ్ళ దగ్గర వెళ్ళేసి 5 కోట్లు డిమాండ్ చేసింది అనేది ప్రూవ్ చేశారు. 5 కోట్లు డిమాండ్ చేస్తే వీళ్ళు ఏమంటే మొత్తం మీద జాషువా ప్రెజర్ చేయడం వల్ల స్టోన్ క్రషర్ వాళ్ళు విడుదల రజనీకి 2 crores, 10 lakhs జాషువాకి, ఒక 10 lakhs వాళ్ళ మరిది గోపికి హ్యాండ్ ఓవర్ చేశారు. 2.2 crores ఇందులో అవినీతి జరిగిందనేది ప్రాథమికంగా విచారణలో తేటతెల్లమైంది. దాని ప్రకారంగా ఏసీబీ వాళ్ళు అవినీతి నిరోధక శాఖ సెక్షన్ 7 and 7A, ఐపీసీ సెక్షన్ 384 and 120B కింద కేసులు నమోదు చేశారు. ఈ విధంగా ఇట్లా ఉన్నప్పుడు విడుదల రజనీ మీద 2.2 crores గురించి మీరు మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే, ఏ రాష్ట్రంలోనైనా ప్రధానంగా ఎక్కువ ఫండ్స్ అలొకేషన్ జరిగేది విద్యాశాఖకి, వైద్య శాఖకి, ఇరిగేషన్ శాఖకి. ఈమె వైద్య శాఖలో పనిచేసినప్పుడు, మినిస్టర్గా ఉన్నప్పుడు 1000 కోట్లు అవినీతికి పాల్పడింది. ఇంకా అది వెలుగులోకి రావాలా, అది ప్రధాన అంశం ఇక్కడ. 2.20 crores కాదు, 104, 108 వెహికల్స్ భారీ ఎత్తున కొన్నారు. అందులో భారీ అక్రమాలకి పాల్పడ్డారు. ఆ వెహికల్స్ మెయింటెనెన్స్ అరవిందో ఫార్మాకి ఇచ్చారు, అందులో అక్రమాలకి పాల్పడ్డారు. రెండోది, వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎక్కువ మొత్తంలో మెడిసిన్స్ కొంటారు డిహెచ్ఎంఓ ద్వారా. ఆ మెడిసిన్స్ కొనే దాంట్లో సంవత్సరానికి 15,000 కోట్లు అలాట్మెంట్ అయింది. 5 సంవత్సరాలకు 80,000 కోట్లు. అందులో అవతావకలు అవినీతి ఏం చేశారంటే, ఎక్స్పైర్ అవ్వడానికి దగ్గరకు వచ్చిన 3 నెలలు 6 నెలలు ఎక్స్పైర్ అవ్వడానికి దగ్గర ఉన్న మెడిసిన్స్ తీసుకోవడం వల్ల వీళ్ళకి కమిషన్ ఎక్కువ వచ్చింది. ఆ కమిషన్లో వైద్య శాఖ మంత్రిగా ఉన్న ఈమెకే మొత్తం వచ్చిందా? జగన్ అన్నకు కూడా అందులో కమిషన్లో వెళ్ళిందా? జగన్ అన్న కళ్ళల్లో ఆనందం చూడటం కోసం అవినీతి చేశారా? ఈయన ప్రోత్సహించింది ఎవరు? 1000 కోట్లు, అది కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఈమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ స్టోన్ క్రషర్ నుంచి 2.20 crores కాకుండా ప్రతి ఒక్కరి నుంచి, ప్రతి వ్యాపారస్తుల దగ్గర నుంచి, ప్రతి రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ఈమె crores of rupees అవినీతికి పాల్పడిందనే ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, చిలకలూరిపేట పక్కనే పసుమర్రు అని ఒక చిన్న గ్రామం, ఒక టౌను. అందులో జగనన్న కాలనీ పేరుతో చాలామంది దగ్గర 32 మంది రైతుల దగ్గర భూమి సేకరణ చేశారు. ఎకరం 15 లక్షలు. కానీ గవర్నమెంట్ పే చేసింది 65 lakhs per acre. అందులో 1.160 crores అవినీతి చేసి రజని తీసుకున్నది. నేను చెప్పటం కాదు, ప్రభుత్వం మారిన తర్వాత ఆ రైతులంతా యాజిటేషన్ చేస్తే వాళ్ళకి తీసుకున్న పైసలు వెనక్కి ఇచ్చేసి సెటిల్మెంట్ చేసుకుంది. ఇది వాస్తవం. ఏసీబీ కేసు వచ్చింది. ఏసీబీ కేసు క్లోజ్ చేయండి, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తానని చెప్పి లావు శ్రీకృష్ణదేవరాయల దగ్గరికి గుంటూరు కార్పొరేటర్ని పంపించింది అని శ్రీకృష్ణదేవరాయలు ప్రెస్లో చెప్పారు. మరి అవినీతి చేయకపోతే, అక్రమాలకు పాల్పడకపోతే ఈ రాయ బేరానికి ఎందుకు పంపించింది ఈమె శ్రీకృష్ణదేవరాయల దగ్గరికి? రెండో అంశం, చాలామందికి వెలుగులోకి ఇప్పుడు వస్తూ చెప్తుంది ఏంటంటే, ఈమె అక్రమాల అవినీతి చిట్టా చాలా పెద్దగా ఉంది, 1000 కోట్లు ఉన్నాయి, 2.20 crores కాదు. ఫర్ ఎగ్జాంపుల్, చిలకలూరిపేటలో టౌన్లో ఈ మేఘనా బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర 1 కోటి రూపాయలు తీసుకుందని చెప్తా ఉన్నారు. బటర్ఫ్లై రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర 2 కోట్లు తీసుకుందని చెప్తున్నారు. గుంటూరులో ఒక హాస్పిటల్ వాళ్ళ దగ్గర 3 కోట్లు తీసుకుందని చెప్తున్నారు. అంతేకాకుండా పోతం భాష దగ్గర, తర్వాత ఎంపీపీ శంకర్రావు దగ్గర, ముత్తు వాసు దగ్గర గోల్డ్ శ్రీన్ అనే అతను చిలకలూరిపేటలో రజనీకి అనుచరుడిగా పేరు ప్రఖ్యాతులు పొందాడు. ఆయనకు ఒక రాజకీయ పదవి ఇప్పిస్తానని చెప్పి 6.5 కోట్ల రూపాయలు పైసలు తీసుకుందని ఆయన చెప్పాడు. ఇప్పుడు తర్వాత రాజేష్ నాయుడు ఎమ్మెల్యే పదవి ఇప్పిస్తాను, సీట్ ఇప్పిస్తాను, రాజకీయంగా పదవి ఇస్తానని చెప్పి 7.5 కోట్లు తీసుకుందని ఇప్పుడు ఆయన బయటకు వచ్చి చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా మంగయ్య ఒక దగ్గర, అబ్బాస్ ఖాన్ ఒక దగ్గర, నాగయ్య దగ్గర, ఇక్కడ ప్రతి ఒక్కరి దగ్గర మినిమం 1 కోటి రూపాయలు తక్కువ కాకుండా వసూలు చేసిన విషయం ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ కూడా వాళ్ళు ప్రెస్లో బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. వీళ్ళందరూ బయటకు వచ్చి చెప్తున్న ఇవన్నీ కోట్లే కాకుండా అధికార దుర్వినియోగంతో అవినీతికి పాల్పడి ఈ వైద్య శాఖలో ఉన్న ఫండ్స్ అన్ని మిస్అప్రాప్రియేషన్ చేసి ఎన్ని కోట్లు కమాయించిందనేది ఇంకా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. దీన్ని కూడా వెలుగులోకి తీస్తే ఈ 2 crores అనేది చిన్న విషయం, అసలు పెద్ద 1000 కోట్లు కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈమె కన్నీరు కారుస్తూ నాకు సంబంధం లేదు, ఆయన ఫోన్ ట్యాపింగ్ చేశారని అంటుంది. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటే ఇప్పుడైనా కేసు పెట్టొచ్చు కదా, తప్పేముంది? సో శ్రీకృష్ణదేవరాయలు ల్యాండ్ గ్రాబింగ్ అని చెప్తా ఉంది, దాని మీద కేసు పెట్టండి, నిదానాలు తెలుస్తుంది కదా. మరి ఇటువంటి ఫాల్స్ ఎలిగేషన్ చేయటం వల్ల ఈమె కేసులో నుంచి బయటపడే అవకాశం లేదు.
రెండోది, ఈ కేసు ఏసీబీ కేసు బయటికి వస్తున్న నేపథ్యంలో, నిజాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో, చాలామంది బాధితులు 1 by 1 బయటకు వచ్చి చెప్తున్న నేపథ్యంలో అవి కూడా కేసులు బుక్ అయితే ఈమెకి 5 సంవత్సరాలకి తక్కువ కాని శిక్షలు పడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇంకొక అంశం చాలామంది లేదా ఆమె కూడా ప్రస్తావిస్తుంది ఏంటంటే, ఎప్పుడో 3 సంవత్సరాలు జరిగిన దాన్ని ఇప్పుడు కేసు పెడుతున్నారు అని అంటుంది. ఇక్కడ లీగల్ ప్రకారం, చట్ట ప్రకారం యాక్ట్ ఏం చెప్తుందంటే, ఒక సెక్షన్ ఏ సెక్షన్ కింద అయితే అక్రమం జరిగిందో ఆ సెక్షన్లో 3 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అని అనుకుంటే ఆ కేసు 3 సంవత్సరాల్లో పెట్టొచ్చు. లేదా ఆ పెట్టే సెక్షన్, అట్రాక్ట్ అయ్యే సెక్షన్ 5 సంవత్సరాల వరకు కేసు పడే సెక్షన్ అయితే 5 సంవత్సరాల లోపు ఎప్పుడైనా కేసు పెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ వయలేషన్ అని అనుకుందాం, దానికి 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు జైలు పడదు, ఓన్లీ ఫైన్ పడుతుంది. సో అటువంటి వాటిల్లో 3 సంవత్సరాల తర్వాత కేసు పెడితే కుదరదు. సో చట్ట ప్రకారంగా, న్యాయబద్ధంగా, యాక్ట్ ప్రకారం, సెక్షన్ ప్రకారం ఈమె మీద కేసు పెట్టడానికి 3 సంవత్సరాల క్రితం జరిగినా కూడా ఇది లీగలే, అక్రమం కాదు, సక్రమము అనే విషయం తెలియాల్సిన అవసరం ఉంది. దీంతో పాటుగా ఇంకా చాలా అవకతవకలన్నీ ఇంకా బయటకు వచ్చి వెలుగులోకి వస్తే ఈమెకి చాలా సంవత్సరాలు జైలు పడే అవకాశం ఉంది. పోసాని కృష్ణమురళి కనుక పీటీ వారెంట్ మీద కంటిన్యూ ఎట్లయితే జైలు జీవితం గడిపారో, చివరి ఆఖరికి సూసైడ్ చేసుకుంటానని ఎలా అయితే జడ్జి గారిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి బయటకు వచ్చారో, విడుదల రజని మీద కూడా ఈ ఏసీబీ కేసు కనుక స్టార్ట్ చేసి విచారణలోకి వచ్చి మిగతా బాధితులు విషయాలను కూడా కేసు కనుక పెట్టినట్టయితే ఈమెకి కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది. ఈ అవినీతి భాగవతాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరి మొత్తానికి విడుదల రజనీకి అయితే కఠిన శిక్షలు పడే అవకాశం ఉందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.